అవును పెట్టావాడా పెట్టా అవును పెట్టావాడా పెట్టా అలాంటిదేం లేదు. కాకపోతే మరి కొడుకు కాబట్టి ఎక్కడన్నా ఇరుక్కున్నప్పుడు పోయి ఏదన్నా చెప్పి బయటికి తీసుకొచ్చుకున్న సందర్భాలు ఏదో ఉన్నాయంటున్నారు తప్ప ఆయతన సహకారం అయితే ఉన్నట్టయితే కనపడదు. సో మెనీ ఆర్టికల్స్ పబ్లిష్ చేశారు హిందీ ఫోటోస్. రేపు చేస్తామండి అలాంటిది అంటే కానీ వాళ్ళు కూడా అలా చనిపోయిన వాళ్ళ పేర్లు చెప్తారు. చనిపోయిన వాళ్ళు ఫోటో తీసుకో సార్, ఒకసారి ఇటు చూడరా ఫోటో. రీసెంట్గా 4/12/2025 సాయంత్రం సుమారు 7:25 ఆ ప్రాంతంలో మీ అందరికీ తెలుసు, ఇక్కడ హైవే మీద కొల్లెడ్డిపాలెం నుంచి కొంచెం అవతల ఎడ్లపాడు వైపు నుంచి చిల్లూరుపేట వైపు వచ్చే రూట్లో ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది. అందులో ఒక కారులో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులు లారీకి మహీంద్రా ట్రాక్టర్స్ తీసుకువెళ్తున్నటువంటి ఒక కంటైనర్ లారీ, పెద్ద లోడు లారీ, సుమారు 8 ట్రాక్టర్లు ఉన్నాయి అందులో, మహీంద్రా ట్రాక్టర్లు. ఆ ట్రాక్టర్ తీసుకెళ్తున్నటువంటి కంటైనర్ లారీని వెనక నుంచి బాగా స్పీడ్గా హిట్ చేయడం జరిగింది. దాంతో అక్కడ స్పాట్లో మొత్తం 4 చనిపోయారు, ఒక అతను హాస్పిటల్లో చనిపోయాడు. చనిపోయిన వాళ్ళు వచ్చేసి మేడగం రామిరెడ్డి మరియు అతని శిష్యులు, వీళ్ళంతా కూడా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. ఇదంతా కూడా మీ అందరికీ తెలుసు. అయితే ఇందులో మనకి తెలియవచ్చింది ఏంటంటే, అక్కడ నేషనల్ హైవే వాళ్ళ సీసీ కెమెరాలు మనకి అవైలబుల్ అయినాయి. వెంటనే మా ఎస్ఐ గారు, నారాయణ ఎస్ఐ గారు వాటిని తీసుకోవడం జరిగింది. తీసుకొని మాకు చూపించిన దాని మీద చూస్తే ఆ లారీ ఏదైతే మహీంద్రా ట్రాక్టర్స్ని లెఫ్ట్కి తీసుకెళ్తా ఉందో, అంటే వెళ్తా ఫస్ట్ లైన్లో వెళ్ళి అతను సడన్గా లెఫ్ట్కి తిప్పాడు. ఎందుకు తిప్పాడు, అక్కడ తిప్పాల్సిన అవసరం ఏమొచ్చింది, అక్కడ స్టాపింగ్ పాయింట్ కూడా లేదు కదా లారీ అని మేము వెరిఫై చేసినప్పుడు, దానికంటే ముందు ఈ వెనక చూపిస్తున్న